పాల్నగర్లో బంకర్ చెర్ల గురించి మాట్లాడడం జరిగింది. నేను దాంట్లో తప్పేం మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు బంకర్ చెర్ల ప్రాజెక్ట్ కడితే తెలంగాణకి నష్టం జరుగుతుంది. గోదావరి నీళ్ళల్లో ఆల్రెడీ కృష్ణా నీళ్ళల్లో నష్టం చేస్తున్నారు పోయిన గవర్నమెంట్లో. కాబట్టి అది బంద్ కావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళ కోవట్లో ఎవరైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఎవరైతే హైదరాబాద్ దందాలు చేస్తున్నారో ఆంధ్ర నుంచి వచ్చి వాళ్ళే అన్నీ కట్ చేస్తే వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకొని బంకర్ చెర్ల బంద్ చేపిస్తారని చెప్పడం జరిగింది. నాకైతే తెలియదు రాచరిక పాలన అంటే నాకు తెలియదు. ఆయన ఏం మాట్లాడిండో, ఆయన ప్రెస్ మీట్ పెట్టిండా లేకుంటే బ్రహ్మానందం గారు మాట్లాడినట్టు జోక్ సదస్సులాగా పెట్టుకున్నాడా నాకు అర్థం కాలేదు. నేను 100 బెడ్ హాస్పిటల్ పక్కన వాళ్ళ అక్క పేరు మీద భూమి ఉంది కాబట్టి ఆ ప్రస్తావన తీసిన. ఆమె పేరు అక్కడ లేకుండా ఆమె పేరు తీయకపోతుండే. నేను ఎంఆర్ఓ వాళ్ళు నోటీసులు పంపించి మీ డేటా సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. మీరు డేటా సబ్మిట్ చేయకుండా ఎన్ఓసి ఉందని అన్నారు కదా. నేను ఒకటే అడుగుతున్నాను లక్ష్మారెడ్డి గారికి, నాకు మీ సిస్టర్ అని కానీ ఎవరైనా నాకు మీకు ఎవరిపైన నాకేం కోపాలు లేవు, ఏం లేవు. మేము నోటీస్ ఎంఆర్ఓ గారు పంపించినారు కదా, ఆ ఎన్ఓసి కాపీ ఏదో ఒక వారం రోజులు టైం ఇస్తున్నాను. 7 రోజుల లోపల మాకైతే దొరకలేదు ఎంఆర్ఓ ఆఫీస్లో. ఎన్ఓసి తీసుకోమని చెప్పినా కదా, ఆ ఎన్ఓసి కాపీ దయచేసి మీరు వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయండి. దాని తర్వాత మీరేమన్నారు 2 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉందన్నారు. మీరేమన్నా 1200 గజాలు ఉందని మీరే ఒప్పుకుంటున్నారు కదా. మళ్ళీ 1200 గజాలు మీ మేనల్లుడు ఎప్పుడు రిటర్న్ చేస్తారో అది కూడా చెప్పండి. తక్కిన విషయాలు మీరు ఏదైతే మాట్లాడినారో ప్రతి ఒక్కటి గురించి నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాను. మీరు మా అమ్మ గురించి కూడా మాట్లాడినారు. మా అమ్మని నేను ఎప్పుడు కానీ బయటికి పంపించి ల్యాండ్ డీల్స్ చేసుకో, ల్యాండ్లు కొనుక్కొని మాట్లాడలేదు. మా అమ్మ ఇంటికి ప్రతి గ్రామం నుంచి వచ్చి ఆమె మాజీ సర్పంచ్ అందరు పిలిచి అమ్మని పిలుచుకొని మీ చేయి బాగుంటుంది, మీరే ముగ్గు పోస్తే బాగుంటుంది పిలుచుకొని ముగ్గు పోపించుకోండి. ఈరోజు కూడా నేను చెప్తున్నాను, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు ముగ్గు పోయొచ్చు, వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రొసీడింగ్స్ ఇవ్వచ్చు. ఇది నేను చెప్తున్నాను, మీరైతే ఎట్లా ఇవ్వలేదు 10 ఏళ్ళ నుంచి. మేము ఇస్తుంటే మీకేం బాధ అని అంటున్నా. మీ నాయకులను నువ్వు ఎప్పుడు కానీ కాంగ్రెస్ వాళ్ళని స్టేజ్ మీద కూడా పిలవలేదు. నేను ఎక్కడ పోయినా కానీ కూడా మీ టీఆర్ఎస్ నాయకులు ఉంటే పిలుచుకొని పక్కన నిలబెట్టుకొని వాళ్ళతోని కూడా కొన్ని సందర్భంగా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని దగ్గర అయితే బీజేపీ వాళ్ళు కూడా ముగ్గు పోస్తున్నారు. అవి కూడా ప్రూఫ్స్ నాకు ఉన్నాయి. నీలాగా టీఆర్ఎస్ అని చెప్పి వేరే పార్టీ వాళ్ళని దూరం చేయలేదని అందరినీ దగ్గర తీసుకుంటున్నాను, అందరితోని ప్రొసీడింగ్స్ ఇప్పిస్తున్నాను.